నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు నేను ప్రిన్సిపల్ సిబ్బందితో కలిసి ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు వద్దు అని చెప్పండి అనే అంశంపై రంగోలీ పోటీ నిర్వహించడం జరిగింది. విజేతలైన విద్యార్థులకు నా చేతుల మీదుగా మొదటి 2 బహుమతులు అందజేశాను. అదనంగా నిన్న నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మొదటి 2 బహుమతులు గెలుచుకున్న వారికి కూడా బహుమతులు అందజేశాను. మాదక ద్రవ్య దుర్వినియోగం వల్ల కలిగే దుర్భావాలను మరియు మాదక ద్రవ్య రహిత జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యత గురించి నేను విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మేడం కవిత, అధ్యాపకులు మరియు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. The parrot is the parrot. అప్పుడు ఉద్యమం ఉద్యోగం వాడు క్లాస్ ఎప్పుడో 10 కలిసి స్టార్ట్ చేసింది ప్యారెట్ అని ఆ క్లాస్ పేరు వచ్చేది మగ్గలు అయిపోయింది. మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా అయిపోయాడు. సంవత్సరం మొత్తం ఒకటే పాఠం చెప్పింది ఇంగ్లీష్. మరి ఆ ఇంగ్లీష్ భగవంతుడు నాకు 30,000 వేసి పాస్ అయ్యాడు. 35 అంటే అట్లాంటివి కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో